అవడంతోనే బీజేపీ వివాదం చేస్తుందని కూడా దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? ఏ సరే వారు అనే దాని మీద నేను చెప్తాను. డిపాజిట్ కోల్పోయి మేము అనేది ఉంటే ఈయనని దేవుళ్ళని తిట్టమని మేము ఈయనకు చెప్తామా? డిపాజిట్ మేము కోల్పోతే రేవంత్ రెడ్డి గారికి నాయన మీరు దేవుళ్ళని తిట్టండి, ఎందుకంటే మేము దేవుళ్ళని నమ్ముకుంటాము, ఆ నమ్ముకునే దేవుళ్ళని మీరు తిట్టండి, ఎందుకంటే మేము డిపాజిట్ కోల్పోయినా తిడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేము పని చేస్తామా? అది కాదు కదా, సమంజసమైనటువంటి పని కాదు. ఒక ముఖ్యమంత్రి హోదా నుండి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన సంబోధిస్తున్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న వర్షన్ మొత్తం కూడా మేము క్లియర్ గా విన్నా. ఆయన విన్నప్పుడు ఏమన్నాడంటే దేవుళ్ళని సంబోధిస్తూ మా పార్టీలో కూడా ఇట్లనే ఉంటాయి అనేటువంటి సంబోధన జరిగినప్పుడు నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఎట్లయితే దేవుళ్ళని సంబోధించిందో అట్లనే వేరే మతాల గురించి ప్రస్తావించిండా? క్రిస్టియన్లో కూడా అనేక తెగలు ఉంటాయి, క్రిస్టియన్లో కూడా తెగలు ఉన్నాయి, అందులో కూడా మేరీ మాత అని అంటారు, అందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది, రకరకాల తెగలు ఉంటాయి. ముస్లింలో కూడా చాలా తెగలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా దర్గా సంస్కృతిని కొంతమంది పాటించడం ఉంటారు, కొంతమంది దర్గా సంస్కృతిని పాటించరు, కొంతమంది అల్లాని మొహమ్మద్ ప్రసాద్ ఒక రకంగా మాట్లాడుతుంటారు, అల్లాని ఇంకో రకంగా మాట్లాడుతుంటారు, వాళ్ళ దగ్గర జెండాకు పూజ చేసే ఎవరు ఉంటారు. ముస్లింలో కూడా చాలా తెగలు ఉన్నాయి, చాలా తెగలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా అనేక రకమైనటువంటి మార్పులు ఉన్నాయి. వాళ్ళు కూడా మారుతూ 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 ఇలా ఏ స్థాయికి వచ్చారు అంటే వేరే మతాల గురించి అయినా మాట్లాడేటువంటి అవకాశం లేదు, మాట్లాడలేదు. హిందువుల గురించి మాట్లాడిండు, ఎందుకు హిందువులు చాలా చులకగా కనబడుతున్నారనా? అంటే మేము భారతీయ జనతా పార్టీ మేము డిపాజిట్ కోల్పోతే ఈయనకు మేము చెప్తామా ఏమని నువ్వు అను అని? అరే ఎంత విచిత్రమైనటువంటి ధోరణి అనేది. అంటే ఏదైనా జరిగినప్పుడు స్పందించొద్దు. ఏదైనా హిందువులకు సంబంధించిన అంశం ఉందంటే భారతీయ జనతా పార్టీ బహిరంగంగా మొదటి నుంచి కూడా అనేక సందర్భాలు మేము మాట్లాడుతా ఉన్నాం. వీళ్ళు మాట్లాడితే తప్పు, మేమేమంటున్నాము క్లియర్ గా చెప్తా ఉన్నాం, చాలా సందర్భాలు చెప్పినాం. వినాయక చవితి రాగానే వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకి గుర్తొస్తుంది, దీపావళి రాగానే పొల్యూషన్ అని గుర్తొస్తుంది, హోలీ రాగానే పొల్యూషన్ అని గుర్తొస్తుంది. హిందూ దేవి దేవతలకు సంబంధించిన పండుగలు రాగానే ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు, కొంతమంది చాదస్తవాదులు, కొంతమంది హిందువులే మళ్ళా ఏదో రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి వ్యతిరేకత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళందరికీ కూడా మేమే చెప్తున్నాము మీరు మాట్లాడండి అని. మీరు మాట్లాడితే మళ్ళీ మేము తిరిగి మిమ్మల్ని ఇచ్చేస్తామని. మా డిపాజిట్ కి రేవంత్ రెడ్డి మాట్లాడికేమన్నా సందర్భం ఉందా? ఆయననే అన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మేము అన్నమా కానీ హిందువులే ఓట్లేయాలి, హిందువులే ఓట్లేయండి జూబ్లీ హిల్స్ అని మేము అన్నమా? ఎక్కడన్నా మేము మాట్లాడలే కదా, ఆయననే డైరెక్ట్ చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అరే ఇంత విడ్డూరం ఏమున్నది? మేమేమంటున్నాము, దేవుడికి పార్టీలకి సంబంధం లేదు. నేనేమంటున్నా, ఎక్కడ